క్వాలిటీలో నాణ్యతలో బెస్ట్ స్టీల్ మంది. కానీ ఉత్పత్తి పెంచకుండా పర్మనెంట్ ఉద్యోగుల్ని రిటైర్ అవడమా లేదా వాళ్ళకి మెడికల్ అన్ఫిట్ పేరుతో తొలగించడం జరిగింది. అలాగే 30% మంది కాంట్రాక్ట్ వర్కర్స్ రాత్రి మౌళ్ళు పనిచేసేవాళ్ళు 4 నెలల నుంచి కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. పైపెచ్చు అందులో 30% మందిని తొలగించాలని ప్రతి డిపార్ట్మెంట్కి నిర్ణయం చేశారు. అలాగే 1261 కోట్లు ఖర్చు పెట్టి విఆర్ఎస్ పేరుతో ఇంకా తొలగించాలని పర్మనెంట్ ఉద్యోగులకు ఒక స్కీమ్ పెట్టారు. ఆ విధంగా అన్నీ కూడా వెనక్కలాగేటువంటి ప్రయత్నాలు అనేటువంటిది బీజేపీ కేంద్ర ప్రభుత్వం 3వ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కుమారస్వామి గారు స్వయంగా స్టీల్ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చారు జూన్ 11వ తేదీన. ఆయన ఈ స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితి బాగా చేయమన్నారు. మేము తప్పకుండా చేస్తామని వారి వాగ్దానం చేశాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి జరగకుండా ముడి ఖనిజం రాకుండా ముడి ఖనిజం అందకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్లనే భారతదేశంలో అత్యధిక ఇనుప ఖనిజం ఉండేటువంటి దేశం అన్నది. కానీ అలాంటి చోట విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం ముడి ఖనిజం లేదు. మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఉన్నాయి. ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్కే సొంత గనులు లేవు. ఇది కావాలని వివక్షతో దుర్మార్గంగా కుట్ర చేయడం తప్ప ఇంకోటి కాదు. గత ప్రభుత్వం ఈ విధానం మీద కేంద్ర ప్రభుత్వం మీద పోట్లాడలేకపోయింది, విఫలం చెందింది. అందుకనే గాజువాకలో రాష్ట్రంలో ఎక్కడా రానటువంటి మెజారిటీ ప్రజలు ఇవ్వడానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంటే. ఈ విషయాన్ని మేము చెప్పడం కాదు, గెలిచినటువంటి శ్రీనివాస్ గారే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు 3 మాసాలు అయినప్పటికీ కూడా ఇందులో మార్పు ఏమీ రాలేదు. ప్రతిరోజు 15 కోట్ల రూపాయల నష్టం తీసుకొస్తున్నారు. ఉత్పత్తి తగ్గించారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఉత్పత్తి పెంచితే లాభాలు వస్తాయి. కార్మికులని అదనంగా కొత్త వాళ్ళని తీసుకోవాలి. అది నిరంతరం న్యూ బ్లడ్ కొత్త రక్తం నిరంతరం ప్రవహిస్తుంటుంది. సెప్టెంబర్ 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గంట సేపు రాష్ట్ర రోకోను చేయాలని, సెప్టెంబర్ 10 ఉదయం 10 గంటల నుంచి 11 గంటల దాకా రాష్ట్ర రోకో చేయాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం. పోరాట కమిటీ నిర్ణయించింది. మేము ఇదివరకే తెలియజేశాం. దాని ప్రకారం ఈరోజు రాష్ట్ర రోకోను జయప్రదం చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్టీల్ మంత్రిని అలాగే నిర్మలా సీతారామన్ గారు కలిశారు. కానీ దానివల్ల ఈరోజు ప్రధానమంత్రి నిర్ణయాలు చేసేటువంటి బాధ్యత. ప్రధానమంత్రిని కలిసి పురంధరేశ్వర ప్రధానమంత్రిని కలిశామని చెప్పారు. మరి ఏం చేశారు? కేవలం కాలం వెళ్ళబుచ్చేదానికి కాలయాపనగా ప్రకటనిస్తున్నారు తప్ప ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలాగైనా ఉంచాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోట్లాడి 1% కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ చేతిలో బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఆధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో మీరు భాగస్వాములుగా ఉన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడైనా చేయకపోతే అత్యంత ఏకైక భారీ స్టీల్ ప్లాంట్ అన్ని పరిశ్రమలకు మణిహారం, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవడానికి కీలకమైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనం కోల్పోతాం, ప్రమాదంలో ఉన్నాం. ఆఖరి గడియల్లో ఇప్పటికైనా కూడా దీన్ని మునిగిపోకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తప్పనిసరైన పరిస్థితుల్లో పోరాట కమిటీ ఈరోజు పోరాటాన్ని పిలిపించింది. దాని ప్రకారం సెప్టెంబర్ 10వ తేదీ రాష్ట్ర రోకోను జయప్రదం చేయడానికి అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు, ప్రజలు అందరూ కూడా సంపూర్ణంగా సహకరించాలని పోరాట కమిటీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. తీసుకోండి.